ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 121వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలును కాపాడేవాడు. ఏ విధమైన మత్తు ఆయన మీదకి ఎప్పుడూ రాదు. గాఢ నిద్ర కానీ చిన్న కునుకు కానీ ఆయనకి రాదు. దేవుడు తన ప్రజల హృదయాలను అలాగే వారి గృహాలను కాపాడే విషయంలో ఎప్పుడూ తప్పిపోడు. సంపూర్ణమైన శాంతి సమాధానాలు పొంది ప్రశాంతంగా ఉండడానికి కారణం ఇదే. అంతేకాదు, దేవుడే మన చుట్టూ ఉండి కాపలా కాస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా ప్రశాంతంగా నిద్రపోతున్నాము. ఇశ్రాయేలు అని పిలువబడిన యాకోబు ఒకరోజు తన ప్రయాణంలో రాత్రిపూట నిద్రించే సమయంలో ఒక రాయిని తన తలగడగా చేసుకుని నిద్రపోయాడు. అయితే అతడు నిద్రపోయాడు, కానీ దేవుడైతే మెలకుగానే ఉండి అతనికి దర్శనంలో కనపడ్డాడు. ఎలాంటి భౌతికమైన కాపుదల లేని పరిస్థితులలో మనం నిద్రపోతున్నాం. అయినా దేవుడు మనలను తన నీడలో కాచి కాపాడుతూ ఉన్నాడు. ఒక ధనవంతుడు తన విలువైన వస్తువులను, తన ధనాన్ని ఎలాగ భద్రంగా కాపాడుకుంటూ ఉంటాడో అలాగే దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు. ఒక రాజు రాజు యొక్క అంగరక్షకుడు రాజును ఎలా కాపాడుకుంటాడో అలాగే దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. ఒక సైన్యాధిపతి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడో అలాగే దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాంటి దేవుని కాపుదల గలవారికి ఏ హాని ఏమీ చెయ్యలేదు. మన ప్రాణం ఆయన హస్తాల్లో ఉన్నాయి. ఆయన మనల్ని ఎన్నడూ మనవడు. మన కోసం జాగ్రత్త తీసుకునే పని ఆయన ఎప్పుడూ విరమించుకోడు. మనల్ని కాపాడే విషయంలో ఆయన ఎన్నడూ అలసిపోడు, నీరసించడు. అందులోకి మనము ఇలా ప్రార్థిస్తే బాగుంటుంది. ప్రభువా, నన్ను కాపాడు అని. అందులోకి మనం ఇలా ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారం నడిచే జీవితం నాకు ఇవ్వు అని ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆయన కాపాడకపోతే మనం నశించిపోతాం. ఎన్నడూ నిద్రపోని దేవుని భద్రత కలిగి బద్ధకస్తులుగా నిద్రలో సమయం గడపకుండా జాగ్రత్త పడదాం. గాఢ నిద్రపోయి పాపం అనే నిద్రలో నిద్రపోయి జీవితాన్ని నాశనం చేసుకుని వారిగా ఉండక దేవుని భద్రత కలిగిన వారమై ప్రభువు పని కొరకు ఆసక్తి కలిగి ఆశ కలిగి పనిచేసి ప్రార్థించి జీవితాన్ని ప్రభువు వారు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు ఎలాగా మమ్మల్ని కాపాడుకుంటున్నారో అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ కాపుదల కలిగిన మేము
మీరు మాకు ఇచ్చిన పనిని, జీవితాన్ని నిద్రపోకుండా మెలకువగలిగి జీవిస్తూ, మెలకువగలిగి ప్రార్థించేవారిగా ఉండగలగటానికి వాక్యం విన్న మీ పిల్లలందరికీ మీరు దయచేయమని, వీరికి కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాల పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయ్యి గర్భఫలం లేని వారికి గర్భఫలమును మీరు అనుగ్రహించమని, నాయనా గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతిమని, ప్రసూతైన పిల్లలకి ఆరోగ్యమేమని, మీ పిల్లలని కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.